Hi my beautiful ladies, welcome to SRK Telugu Beauty Tips. నేను మీ అందరిని ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. తమ్ముని చూసా ఉంటారు కదా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ కాలంలో ఏంటంటే కాన్స్టిపేషన్ అనేది కామన్ అయిపోయిందన్నమాట. అంటే మలబద్ధకం ఎక్కువైపోతుంది. సో వీళ్ళు పీచు పదార్థం తినకపోవడం వల్ల, అడ్డమైన గడ్లు తినడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయవలసి వస్తుందన్నమాట. సో ఈ రోజు దీనికి సంబంధించి ఒక చక్కటి టానిక్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. యాక్చువల్లీ ఇది టానిక్ కాదు, ఏంటంటే ప్రతిరోజు అలవాటు చేసేది కూడా కాదు. ఇది ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేస్తే మంచిగాను కాన్స్టిపేషన్ నుంచి బయటపడవచ్చు, ఇంకా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలా ఉపయోగించుకోవాలి, చిన్నపిల్లలకి ఏ రకంగా డోసేజ్ ఇవ్వాలి అనే దాని గురించి క్లియర్ గా అయితే చెప్తాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రత్యేకించి షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మలబద్ధకం అనేది ఒక పెద్ద ప్రాబ్లం లాగా తయారవుతుంది. సో దాని వల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా ఇబ్బందులు అయితే కలుగుతూ ఉంటాయన్నమాట. దాని గురించి కూడా చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకేం కాలేసి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది ఉంటారులేండి, వాళ్ళ గురించి అయితే క్లారిటీ ఇస్తున్నాను. ఇది ఎవరు యూజ్ చేశారండి, మీరు యూజ్ చేస్తున్నారా అని అడుగుతారు. సో వాళ్ళ గురించి క్లారిటీగా అయితే చెప్పేస్తున్నాను. మా ఆయన షుగర్ పేషెంట్ అయితే ఉన్నారు, మా మామగారు. ఆయనకి గత 5 సంవత్సరాల నుంచి మేము క్రిమెఫిన్ అయితే వాడుతున్నాం. దీని పేరు క్రిమెఫిన్. నేను టైటిల్లో కూడా ఇస్తాను దీని గురించి పూర్తి వివరాలు. సో ఇది మనకి మెడికల్ షాప్ లో ఈజీగా దొరికేస్తుంది. ఈ మధ్య యాడ్స్ కూడా వస్తున్నాయి దీని గురించి. ఇది పింక్ కలర్ టానిక్ బేస్ లో అయితే ఉంటుందన్నమాట, మిక్స్డ్ ఫ్రూట్ ఫ్లేవర్. ఇది ఎలా యూజ్ చేసుకోవాలి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా యూజ్ చేయొచ్చు కదా, ఎలా యూజ్ చేయాలి అనేది ముందు తెలుసుకోండి. ఎందుకంటే ఫిజిషియన్ చెప్తేనే మీరు ఇది వాడుకోవాలి అని చాలా మంది అంటారు. కానీ ఎందుకంటే కొంతమందికి చాలా ఎక్కువగాను కాన్స్టిపేషన్ అనేది ఉంటుంది చిన్నపిల్లల్లోనే. చిన్నపిల్లల గురించే చెప్తున్నాను ఇప్పుడు ఫస్ట్. అయితే అలా ఉండేటప్పుడు ఏంటంటే వాళ్ళకి లోపల పోవడం అనేది జరుగుతుంది. అందుకనే వాళ్ళకి ఎక్స్టర్నల్ గా ఏం చేయకుండా ఇంటర్నల్ గా మనకి ఇలాంటి టానిక్స్ అయితే వాళ్ళు అడ్వైస్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే స్మూత్ గా అది రిలీవ్ అవ్వడం కోసం. సో చిన్నపిల్లలకి ఏ విధంగా వాడాలి అని అంటే ఇక్కడ అయితే చూడండి, చిల్డ్రన్ బిలో 5 to 12 ఇంకా అలాగే 3 to 5 years వాళ్ళకి ఏంటంటే హాఫ్ స్పూనే యూజ్ చేయమంటున్నాడు. హాఫ్ స్పూన్ గానీ లేదంటే 1 స్పూన్ గానీ యూజ్ చేయమంటున్నారు. అలాగే పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి 1 స్పూన్ కంపల్సరీ తీసుకోవాలి. లేదంటే ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ తో క్యాప్డ్ మనం ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ లోని ఈ క్యాప్ తో క్యాప్ తీసుకొని మిక్స్ చేసుకొని పెద్దవాళ్ళు అయితే తీసుకోవాలి. చిన్నపిల్లలు అయితే హాఫ్ గ్లాస్ కన్నా ఇంకా కొంచెం తక్కువ వాటర్ లోని హాఫ్ స్పూన్ అయితే వెయ్యాలి. ఫుల్ స్పూన్ అయితే వాళ్ళు వాడకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి. వాళ్ళు ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాన్స్టిపేషన్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అనమాట. పీచు పదార్థాలు ఎక్కువ తింటూ ఉండాలండి. మీరు అన్నం కన్నా అంటే రైస్ కన్నా కర్రీస్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఈ కర్రీస్ కూడా ఎలాంటివంటే చిక్కుడుకాయలు, బర్బాటి, ఇంకా బీన్స్, ములంకాడలు, ఇలాంటివన్నీ కూడా పీచు పదార్థాలు బాగా ఎక్కువగా ఉన్నవన్నీ కూడా తీసుకుంటూ ఉండాలి. బీరకాయ, ఇలాంటివన్నీ కూడా తీసుకుంటే మీకు కాన్స్టిపేషన్ నుంచి కొంచెంగా మీకు రిలీఫ్ అనేది వస్తుంది. ఇంకా దాంతో పాటుగా ఇంకా ఇబ్బందికరంగా మీకు అనిపిస్తూ ఉన్నట్లయితే ఇదైతే ఖచ్చితంగా వాడాలి. ఇది ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, కంటిన్యూ చేయొచ్చా చేయకూడదు అనేది కూడా చెప్తాను. ఇది కంటిన్యూ చేయడానికి అయితే లేదు, మనం ఇది అలవాట్లాగా అయితే చేసుకోకూడదు. అలవాటు చేసుకున్నట్లయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. కాబట్టి ఇది ఎలా అంటే ఎప్పుడైనా ఇన్ కేసు మీకు బాగా ఇబ్బందికరంగా ఉందనుకోండి, అంటే 1 or 2 days మీకు మోషన్ సరిగ్గా అవ్వలేదు అనుకోండి, అప్పుడైతే ఇది కంపల్సరీ యూజ్ చేయాలి. లేదు బానే ఉంది అనుకునేటప్పుడు మటుకు అస్సలు యూజ్ చేయకండి. నార్మల్ గానే ఎప్పుడు ట్రై చేయాలి. అయితే మీరు పపాయ లాంటి ఫ్రూట్స్ తీసుకుంటూ నార్మల్ గా మీరు ట్రై చేస్తూ ఉండాలి, అంతేగాని దీని మీద అయితే బేస్ అవ్వకూడదు. సో ఇది ఎలా వాడుకోవాలి ఏంటి అనేది చెప్పాను కదా. ఇప్పుడు దీని ప్రైస్ అయితే తెలుసుకుందాము. అండ్ ఇది ఎంత ఎంఎల్ అనేది కూడా చెప్తాను. వచ్చేసి 450 ml అండి. ఇది 338 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. మనకి నార్మల్ గా మెడికల్ షాప్ లోని క్రిమెఫిన్ అని అడిగితే ఇస్తారు. దీని లైఫ్ టైంకి వచ్చేటప్పటికి మనకి 3 years వరకు దీని లైఫ్ టైం అయితే ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా ఎప్పుడైనా వీక్లీ వన్స్ లేదంటే ఎప్పుడైనా మీకు బాగా ప్రాబ్లం వచ్చేటప్పుడు అలాంటప్పుడు యూజ్ చేసుకుంటే సరిపోతుంది. చెప్పిన డోసెస్ గుర్తుంది కదండి. చిన్నపిల్లలకైతే హాఫ్ స్పూను గ్లాస్ కన్నా ఇంకా తక్కువ వాటర్ వేసుకొని అందులోని హాఫ్ స్పూన్ మిక్స్ చేసుకొని నైట్ పడుకునే ముందు అయితే ఇది తాగాలి. కొంతమంది మార్నింగ్ లెగ్చేటప్పుడు కూడా తాగమని చెప్తూ ఉంటారు. దానికన్నా పడుకునేటప్పుడు తాగితే బెడ్ టైం అప్పుడు మనం తీసుకుంటే, అంటే భోజనానికి దానికి గ్యాప్ ఉండాలండి, మధ్యలోని ఒక హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్ ఉండాలి, 1 hour గానీ ఉంటే బాగా పనిచేస్తుంది. సో అలా తీసుకొని పడుకున్నట్లయితే మార్నింగ్ కల్లా అది ఫ్రీ అవుతుంది అనమాట. కడుపులో పేగులు ఏవైతే ఉంటాయో అవి చక్కగా స్మూత్ గా వచ్చేటట్టు చేస్తుంది. వాళ్ళకి వచ్చేటప్పటికి ఈ క్యాప్ తో క్యాప్ అయితే తీసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ లోని మిక్స్ చేసేసి అదైతే తాగాలి. ఫస్ట్ అయితే ఇది షేక్ చేసి అప్పుడు మీరు ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ లోని హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ లోని మిక్స్ చేసి నైట్ అయితే తీసుకోవాలండి. నైట్ తీసుకున్న తర్వాత మార్నింగ్ కల్లా ఫ్రీ అవుతుంది అనమాట. ఈ రకంగానైతే యూసెస్ దీన్ని చేయాలి. కొంతమంది ఉంటారు ప్రబుద్ధులు, రోజు కంటిన్యూ చేసేస్తూ ఉంటారు. అస్సలు అలా చేయకండి. ఎప్పుడైతే అలా చేస్తారో మీకు ఇంకా ఇబ్బంది అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ వీడియోలోని దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అండ్ అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.